హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కొలతలతో ప్రిపేర్ చేశారంటే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి. అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రసాదం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె తీసుకుని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 డ్రాప్స్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కలర్ వేయడం పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. కలర్ కి బదులుగా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. ఇలా చక్కగా వాటర్ ని బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న బాదం 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎల్లో కిస్మిస్ వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి, కరాచీ రవ్వ. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ గోల్డెన్ కలర్ వచ్చి మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా రిలీజ్ చేస్తుందండి. అప్పటిదాకా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా రవ్వ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ని వేసేసుకుందాము. నెమ్మదిగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం తినే స్వీట్ ని బట్టి 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి, పంచదార. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త ఎక్కువ వేసుకోండి. పంచదార బాగా కరిగి కలవడానికి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు దంచుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే రవ్వ కేసరి చిటికలో ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ ప్రసాదం రెసిపీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.